మనం భవశ్విని అంటే మా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఒక జీఓటీ టెస్టింగ్ కి వచ్చాం. అంటే మా సీడ్స్ సంబంధించిన ప్రతి విత్తనం కూడా ఇక్కడ జీఓటీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సపోజ్ ఇది తేజాది, అది వచ్చేసి మీకు పచ్చిమిర్చి అండి. దాని తర్వాత కడ్డీ బేడిగా ఇలా ఉండటం జరిగింది. మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ మొత్తం కూడా వాళ్ళు జీఓటీ టెస్టింగ్ అనేది పెట్టుకుంటారు. ఇది మొదటగా మనం చూసుకుంటే తేజాకు వద్దాం. మనం ఎక్కువగా తేజాలు వేస్తే తేజాకు వస్తే మాత్రం ఇది మా సీడ్స్ ఇండియా లిమిటెడ్లో భవశ్విని ఫీల్డ్ ఇది జీఓటీ టెస్టింగ్ కోసం పెట్టిన ఈ యొక్క 12 నుంచి 13 వరుసలు పెట్టారు. ఇది ఒక్కొక్క లైన్ కూడా ఒక్కొక్క లాట్ కింద క్రియేట్ చేసి ప్రతిదీ కూడా టెస్టింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు వేశారంటే ఇది 3వ తారీఖు 3వ నెల 2025 వేశారు. అంటే ఈ రోజు వచ్చేసి 2025 మే 25, అంటే దగ్గర 85 రోజుల క్రాప్. ఈ 85 రోజుల క్రాప్ ఏంటి? భవశ్విని. అసలు భవశ్విని జీఓటీ టెస్టింగ్ లో ఈ 85 రోజుల్లో వేసిన విత్తనం షోయింగ్ చేసిన తర్వాత మన చెట్టు ఎలా ఉంది, చెట్టు ఎలా పెరిగింది, కాయ సైజ్ ఏంటి, సైజుతో పాటు లోపల విత్తనాలు ఉన్నాయా, అసలు రెసిస్టెన్స్ పవర్ ఉందా. ఇంకోటి ఏంటంటే ఇది వేసింది కూడా సమ్మర్, అంటే 3వ నెలలో వేశారు. మనం తీసేది కూడా మే నెలలో కాబట్టి సమ్మరే. అంటే ఈ 85 రోజులు కూడా భయంకరమైన ఎండలో కూడా ఇది పండటం అనేది జరుగుతూ ఉంది. ఇది చూడండి మీరు ఒకసారి ప్లాంట్ చూపిస్తే, ప్లాంట్ వేసిన దగ్గర నుంచి కూడా క్రాప్ అనేది ఇలా ఉంది. మనకి యాక్చువల్గా కాయ సైజు, విత్తనం ఎలా ఉందో చూసుకోవచ్చు, ఎంత బారుందో చూసుకోవచ్చు, హైట్ కూడా చూసుకోవచ్చు. దగ్గర 2.5 నుంచి 3 ఫీట్లు 85 రోజుల్లో మనకైతే కనపడతా ఉంది. ఇది వాస్తవంగా ఉన్న రిజల్ట్. ఇందులో గొప్పతనం ఏంటంటే ఈ సమ్మర్లో కూడా ఎక్కడ కూడా గ్రీనిష్ కానీ తగ్గడం కానీ, ఎక్కడ రెసిస్టెన్స్ పవర్ కూడా మనం చూస్తామండి, ఎక్కడ కూడా రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గినట్టు కూడా ఏం కనబడట్లేదు. ఇది వాస్తవంగా ఇది జీవోడి. దీని పక్కన ఉన్నది ఏంటంటే మనకి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి తర్వాత మనకి బ్యాడీకా సెగ్మెంట్, దాని తర్వాత ఇంకా అదర్ సెగ్మెంట్, ఇట్లా మనం ప్రతిదీ కూడా వాళ్ళు జీఓటీ టెస్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాస్ అయిన, ఇక్కడ ట్రీ ప్లాంట్ పెరిగే విధానాన్ని బట్టే వీళ్ళు పాస్ చేస్తే నెక్స్ట్ రైతులకు అనేది ఖచ్చితంగా ఇయ్యటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాస్ అయిన తర్వాతనే అక్కడ మనకి మొలక శాతమైనా, రెండోది మనకి కాయ సైజ్ ఎలా వస్తుంది, కాపు సైజ్ ఎలా వస్తుంది, మనకి కాయ కాసే విధానం ఎలా ఉందనేది ఇక్కడ బయటపడుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్న తర్వాతే వాళ్ళు సీడ్ అనేది మనకి రైతులకు ఇవ్వడానికి మనం అనుకూలంగా వాళ్ళు స్పందిస్తారు. దాని ద్వారానే రైతులకు కూడా మంచి సీడ్ని అయితే మనం ఇచ్చే ఒక జీఓటీ టెస్ట్ అండి. ఇది వాస్తవమైన జీఓటీ అంటే ఇలా ఉంటుందండి. వీళ్ళు షోయింగ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్.